నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. జగన్ హయాంలో వెలుగొండ నిర్వాసితులను మోసం చేశారని ధ్వజం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దతపై దిశానిర్దేశం. నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం. స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని 5 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను పచ్చిమోసం దగా చేశారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు 900 కోట్లు ఇవ్వాల్సి ఉన్న 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 40 రోజుల్లోనే 768 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు వెలుగొండ వద్ద జలహారతి ఇచ్చే ఘాట్ స్తూపం, సభాస్థలం ఏర్పాట్లపై అధికారులకు మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు. 3 దశాబ్దాల కళ వెలుగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా కళ నెరవేరుతుంది అంటే ముందుగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆ రోజు 1996లో ఆయన చేతుల మీదుగా వేసినటువంటి పునాది రాయి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే లైనింగ్, బెంచింగ్, హెడ్ వర్క్స్, ఫీడర్ కెనాలు వీటన్నిటినీ మించి 900 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ములతో సహా నీళ్ళిచ్చే ముందుగానే ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ఈ 2 ఏళ్లలో ఈ యొక్క పనిని పూర్తి చేసి ఈ యొక్క వెలుగొండని మరి రేపు 31వ తేదీన ఈ యొక్క కరువు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి అందిస్తున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేయాలి. ఒకటి. రెండవది, మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసింది ఈరోజు ఈ యొక్క 4,20,000 ఎకరాలకి 23 లక్షల మందికి త్రాగడానికి నీరందించేటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ పూర్తవుతుంది అని అంటే ఆ వెలుగొండ ప్రాజెక్టుకి విలువైనటువంటి భూములు, విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి ఆ నిర్వాసితుల్ని రెండవగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు పాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ఏ రకంగా అయితే మనము 2027కి కంప్లీట్ చేస్తూ చారిత్రాత్మకంగా ఏదైతే ముందుకెళ్తున్నామో అదేవిధంగా 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు 1 రూపాయి కూడా చెల్లించకుండా
దగా మోసం ఏదైతే చేసిందో అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే 768 కోట్లు వితిన్ 40 డేస్ 40 రోజుల్లో అందించామనేటువంటి విషయం నిర్వాసితుల క్షేమం పట్ల సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమికి వ్యతిరేక ఓటు తప్పదని తేల్చి చెప్పారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి 2 ఏళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని, ప్రజలంతా ఈ పాలనను గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులు రంగంలోకి దింపాలని నిర్దేశించారు. అప్పుడే పార్టీ ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ బలం లాభిస్తుందని వెల్లడించారు. ఇక్కడ ఏకమవుతా ఉన్నాము అన్న సంగతి బహుశా అవగతం కూడా అయ్యే ఉంటుందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి జరగబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్లక వీళ్ళే వేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది అని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో, రెండో వైపున బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ అని ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఒక లా ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి వయలేషన్, ఆ లాకు వయలేషన్ అని తెలిసి ఈయన వయలేట్ చేస్తూ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినాడు. అంటే కోర్టులు ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూన్ అవుతాయి, ఆటోమేటిక్లీ కోర్టులు తనను తప్పులు పడతాయి, ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ ఇది లేకుండా ఇది సరిదిద్దుకొని చేయాలి అని చెప్పి గట్టిగా చెబుతుంది అని కూడా అయినా ఇచ్చినాడు. కాబట్టి ఈయన ఉద్దేశం అసలు ఎలక్షన్ జరుపుతాడా జరపడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగా ఉంది. అసలు ఎన్నికలు నిజంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఎన్నికలు జరపకూడదని చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది ఒక నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగానే ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఎన్నికలు జరుగుతాయనే అనుకొని ముందుకు పోదాం. మనం ఎన్నికలు జరుగుతాయనే వాళ్ళు చేస్తూ ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ సన్నద్ధత ఒక మంచి ఏం జరిగింది అని అంటే, ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024న ఎన్నికల కోడ్ వచ్చింది.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని గ్రామస్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒక బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడినప్పటికీ స్థానిక గ్రామస్తులు సకాలంలో స్పందించి 7 మత్స్యకారుల ప్రాణాలను కాపాడారు. కాకినాడకు చెందిన 7 మత్స్యకారులు సుమారు 7 రోజుల క్రితం ఒక బోట్లో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని వస్తున్న క్రమంలో నర్సాపురం మండలం చిన్నలంక సమీపంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు ఇసుక దిబ్బను ఢీకొట్టి సముద్రంలో బోల్తా పడింది. దీంతో బోట్లో ఉన్న 7 మత్స్యకారులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు ప్రాణాలను రక్షించుకోవడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తూ చేసిన ఆర్తనాదాలను చిన్నలంక గ్రామస్తులు విన్నారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టి 7 సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 5 రోజులు యాడ్ చేసుకున్నాము. ఈ లోపల బోట్ షాప్ పోయింది. పోయడం వల్ల టర్నింగ్ తిరక్క అక్కడ లంగారు వేసుకుని సముద్రం మధ్యలో 3 రోజులు ఉన్నాం సార్. మా జాయింట్ బోట్ వచ్చి ఫోన్ చేస్తే వచ్చి సగం దూరం తీసుకొచ్చి ఆఫ్ చేసి వాళ్ళు వేసుకుంటానని వెళ్ళిపోయాడు సార్. అలాగే వెళ్ళిపోయి మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చి బోట్ ఇక్కడికి లాక్కొచ్చారు సార్. లాక్కొచ్చి కింద నుంచి పైదాల నుంచి రాకుండా తీసుకొచ్చి ఇసుక దెబ్బల మీద తగిలించేశారండి. మా జాయింట్ బోటు మమ్మల్ని లాగితే దాని చెక్క ఊడిపోయి అది మునిగిపోయే పరిస్థితుల్లో ఒక బోట్ వచ్చి ఆ బోట్ను లాక్కుని దగ్గరికి తీసుకెళ్ళిపోయింది సార్. మేము ఇంకా ఎక్కడ చిక్కుపోయి కొద్దిగా తేలేక ఊరు ప్రజలు పెద్దలు అందరూ మాకు రాత్రి 1 గంట వరకు వీళ్ళ సహాయంతో మేము రానన్నా పోలీసు వారి సాయంతో ఈ బాబాయ్ సాయంతో అందరి సాయంతో వీళ్ళు సగం మధ్యలో నీటికి వచ్చి మా దగ్గర ఆట తీసుకుని మమ్మల్ని జాతీయ దగ్గర చేర్చారు సార్. వీళ్ళందరూ రుణపడి ఉన్నాం సార్. మా 7 బతికామంటే ఊరు సెలవు సార్. మేము 3 రోజుల మట్టి ఎలాగ చిక్కులో ఉన్నాం సార్. రాత్రి అయితే అసలైన ప్రమాదం సార్. బోట్ ఇది పంకాదే రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.